తెలీదు, నువ్వు ఊరుకో కామని. అవునులే, నేను చెప్తే నువ్వు వినవు. అందుకే హాస్టల్కి ఫోన్ చేసి జైన్ రమ్మన్నాను. జయ, వచ్చేసావా? నేను చెప్తే వింటలేదు. నువ్వైనా మీ అన్నయ్యకి నచ్చ చెప్పు. అన్నయ్య, ఈ స్మగ్లర్ గ్యాంగ్తో సాహసం మానేస్తావా లేదా? అసలు సంగతి నీకు తెలియజేయ. వాడు చెడ్డవాళ్ళు, వాళ్ళతో స్నేహం ప్రమాదం అని నాకు తెలుసు. తెలిసే ఈ పాడు పనులు చేస్తున్నావు అనమాట. తప్పదు మరి. ఏ అంత ప్రాణం మీదకేమొచ్చింది? జయ, అమ్మ పోతూ పోతూ నిన్ను నా చేతిలో పెట్టిపోయింది. నీకు బాగా చదువు చెప్పించి మంచి సంబంధం చూసి పెళ్లి చేయటం నా కనీస కర్తవ్యం. అందుకు డబ్బు అవసరం. ఈ పాప సొమ్ముతో నువ్వు చెప్పించే చదువు, చేసే పెళ్లి నాకు అక్కర్లేదు. ఈ గ్యాంగ్తో వెంటనే నువ్వు తెగతెంపులు చేసుకుంటావా? సరే, లేదా నాకు ఈ చదువు వద్దు, పెళ్లి వద్దు. అలా నిష్ఠూరంగా మాట్లాడుకు చేయ. వాళ్ళతో తెగదెంపులు చేసుకోవడం అంత తేలిక కాదు. వాళ్ళు నన్ను బ్రతకనివ్వరు. ముఖ్యంగా యుగంధర్ సంగతి నీకు తెలియదు. వాడి పగ పావు పగ. అయితే కామినీతో ఈ దేశం వదిలి దుబాయ్ వెళ్ళిపో. ఆమె అన్ని ఆశలు నీ మీదే పెట్టుకునుంది. అక్కడ పెళ్లి చేసుకుని ఏదో ఒక బ్రతుకు తెరు చూసుకుని హాయిగా బ్రతకండి. అవును రమేష్, జై చెప్పినట్టు చేద్దాం. అన్నయ్య, నువ్వు ఒప్పుకుని తీరాలి, లేకపోతే నా మీద ఒట్టు. జయ, ప్లీజ్ ఒప్పుకో అన్నయ్య. సరే, మీ ఇష్టం. థ్యాంక్ యూ. ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వెళ్ళి మీ ఇద్దరికి ప్లేన్ టికెట్స్ తీసుకొస్తాను. కానీ నాతో రా. యుగంధర్, ఇంత బహిరంగంగా ఈ హోటల్లో తిరుగుతున్నావు. ఇట్స్ వెరీ రిస్కీ. మరేం భయం లేదు. అయినా నువ్వు చాలా కరివు. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ రమేష్ లేడు, వాడు పోలీసుల మనిషి. ఎవరు? యుగంధర్. యుగంధరా? ఏర్పడిపోయి అర్జెంట్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ జయ. ఒక విధంగా మీ అన్నయ్య మరణానికి కొంతవరకు కారకుని నేను. ఊరుకోండమ్మా, ఊరుకోండి. రమేష్ గురించి మనమంతా గర్వపడాలి. సంఘ విద్రోహుల్ని పట్టించి సంఘానికి సేవ చేసే ప్రయత్నంలో ప్రాణాలు వదిలాడు. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. నీ పేరేమిటన్నావు? సోనియా. సోనియా, నైస్. ఈ హోటల్లో చేరన్నాళ్ళు ఏంటన్నావు? చేరి నెల రోజులైంది. ఆహా, అయితే ఈ హోటల్కి వచ్చిన వాళ్ళందరితోనూ నీకు ఇదే పనా? లేదు, మిమ్మల్ని చూస్తేనే ఎందుకో ఏమనిపిస్తోంది? ఎప్పుడూ మీ కౌగిట్లో ఉండిపోవాలని, నా సర్వం మీకు అర్పించాలని. ఆగు ఆగు, నిన్ను చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తోంది చెప్పనా? పరమ రోత అనిపిస్తోంది. ఆడవాళ్ళంటే మీకు అసహ్యమా? అందరూ ఆడవాళ్ళంటే కాదు, నీలాంటి శంఖిణీ జాతి వాళ్ళంటేనే. అందుకే ఇంత ఆరోగ్యంగా ఉన్నాను. ఇంకో పెగ్గివనా? అక్కర్లేదు, ఇవాళ వెళ్ళి రేపు రా.